కలెక్టరేట్లలో ఉద్యోగుల సంఖ్యపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. నారుమడిలోకి దిగి వ్యవసాయం చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి డ్రోన్తో పేకాట రాయిళ్లకి చెక్ పెట్టిన తూర్పుగోదావరి పోలీసులు. నాగ్పూర్లో కలకలం రేపిన నాగుపాము పిల్లలు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు ఆయా కలిసి చేసిన దారుణం. ఈ వార్తల్ని 30 సెకండ్ల వార్తల్లో చూసేద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్లలో ఉద్యోగుల రేషనలైజేషన్ కు జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని 28 కలెక్టరేట్లలో ఒకే రకమైన క్యాడర్ స్ట్రింగ్ అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం సహా అన్ని కలెక్టరేట్లలో యూనిఫామ్ స్టాఫింగ్ ప్యాటర్న్ అమల్లోకి తెచ్చింది. ప్రతి జిల్లా కలెక్టరేట్కు గరిష్టంగా 85 పోస్టులు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. 85 పోస్టుల్లో 53 రెగ్యులర్ పోస్టులు, 32 అవుట్ సోర్సింగ్ పోస్టులుగా విభజించింది. రద్దు చేసిన పోస్టుల్లో 21 సీనియర్ అసిస్టెంట్, 29 జూనియర్ అసిస్టెంట్, 12 టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాసేపు రైతుగా మారిపోయారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కొర్రవాని తండా దగ్గర నారుమడిలోకి దిగి వరి నాట్లు వేశారు. మంచాల మండల పర్యటనకు వెళ్తుండగా రైతులు, కూలీలు వరి నాట్లు వేస్తుండడం గమనించిన మల్రెడ్డి రంగారెడ్డి కారు ఆపి నేరుగా పొలంలోకి వెళ్లారు. నారుమడిలోకి దిగి రైతులతో కలిసి ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్వయంగా నారుమడిలోకి దిగి వరి నాట్లు వేయడంతో మహిళా కూలీలు ఖుషి అయ్యారు. నాట్లు వేస్తూనే రైతులతో ముచ్చటించిన ఎమ్మెల్యే ప్రస్తుత సాగు స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల అమలు తీరుపై వారితో చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో పేకాట రాయిళ్లకు షాక్ ఇచ్చారు పోలీసులు. గుట్టి చప్పుడు కాకుండా ఊరి శివర్లలో రహస్యంగా పేకాట ఆడుతున్న బ్యాచ్ ని డ్రోన్ కెమెరాతో పట్టుకున్నారు. అసాంఘిక శక్తులపై ఫోకస్ చేసిన పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అలా డ్రోన్ కెమెరాలతో సెర్చ్ చేస్తుండగా పేకాట ఆడుతూ కనిపించింది ఓ బ్యాచ్. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించారు. పేకాట రాయిళ్లలో కొందరు తప్పించుకోగా 5గురిని పట్టుకున్నారు పోలీసులు. వాళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు దేవరపల్లి పోలీసులు. అలాగే పేకాట రాయిళ్ల దగ్గర నుంచి 1300 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నాగపూర్లోని ఒక ఇంట్లో 40 కోబ్రా పాములు కనిపించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపింది. నాగపూర్ జిల్లా రామ్టెక్ సమీపంలోనే నెర్ల గ్రామంలో రాజధూమనే ఇంట్లో మొత్తం 40 నాగుపాము పిల్లలు కనిపించాయి. దీంతో వెంటనే స్నేక్ లవర్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ లవర్ రతన్ కుంబారేతో పాటు వైల్డ్ ఛాలెంజర్ సంస్థ ప్రతినిధి కలిసి 40 నాగుపాము పిల్లలను ఎటువంటి హాని కలిగించకుండా సురక్షితంగా పట్టుకున్నారు. ఆ తర్వాత అటవీ అధికారులతో కలిసి స్థానిక అడవుల్లో వాటిని విడిచిపెట్టారు. అయితే ఇంట్లో 40 నాగుపాము పిల్లలు ఉండడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపింది. ఆదిలాబాద్ లో పట్టపగలే ఆలయంలో చోరీ జరిగింది. బైక్ పై వచ్చిన ఓ యువకుడు దర్జాగా గుడిలోకి వచ్చి వెండి కళ్లు ఎత్తుకుపోయాడు. ఆదిలాబాద్ 24వ వార్డ్ భాగ్యనగర్ లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈ చోరీ జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 3:20 సమయంలో బైక్ పై వచ్చిన యువకుడు గుడి ముందే బండిని ఆపి ఆలయంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే ఏదో పెద్ద భక్తిపరుడిలా దండాలు కూడా పెట్టాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలు పెట్టాడు. గర్భగుడిలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. తాళం తీసేసి గర్భగుడిలోనికి ప్రవేశించి ఆంజనేయ స్వామి విగ్రహం, వెండి కళ్లు ఎత్తుకెళ్లాడు.